తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పాలనలో పెద్దగా తేడా కనిపించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల అవినీతిపై దర్యాప్తు చేస్తాం, జైల్లో పెడతామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకునేలా కనిపించడం లేదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రే అక్రమాల చరిత్ర అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. సమస్యలు ఏమో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దర్యాప్తు చేపిస్తాము, జైళ్లకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా డూ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. కానీ మాకు పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదనేటువంటి విశ్వాసం మాకైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించి